నేను చెప్పాను వాళ్ళకి మొదట్లో అర్థం కాదు, తర్వాత తెలిసింది. నేను చెప్పాను, ఆయన మన దేశంలో మన భాష ముందు అమ్మ భాష, ఆ తర్వాత మన సోదర భాషలు. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్ అంటే అదర్ మన సోదర భాషలు, ఆ తర్వాత ఎనీ అదర్ టంగ్ ఏదైనా నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకున్న ఇబ్బంది లేదని. ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నానంటే, నేను యువతరానికి, నాకు ఇప్పుడు 75 ఏళ్ళు పూర్తి అయిపోయి ప్రజాజీవనం ఎంతకాలం ఉంటుందో తెలవదు. నేను యువకులందరినీ కోరేది ఏంటంటే, దయచేసి అందరూ మాతృభాషలో మాట్లాడండి. ప్రభుత్వాలు కూడా మాతృభాషలో చదివే అవకాశం కల్పించాలి ప్రాథమికంగా. ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. హిందీ గురించి కూడా ఎందుకు చెప్పానండి, ఇందాక నేను చిన్నప్పుడు హిందీ వ్యతిరేక ఆందోళన పాల్గొన్నవాడు. ఢిల్లీకి వెళితే అప్పుడు తెలిసింది, హిందీకే బినా హిందుస్థాన్ మే ఆగే బడినా సంభవం అయ్యింది. నువ్వు జాతీయ స్థాయిలో పైకి వెళ్ళాలంటే హిందీ వచ్చి ఉండాలి.